హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ముందుగా ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి రెమ్మలు తీసుకోండి, ఒక 10 దాకా. తర్వాత ధనియాలు, జీలకర్ర 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కారం కూడా యాడ్ చేసుకోవాలండి, ఒక 2 స్పూన్స్. తర్వాత సాల్ట్ మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఇది మొత్తం మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇది స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఉడికించుకున్న ఎగ్స్ అండి తీసుకొని చక్కగా వాటిని ఘాట్లు పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనము నూరి పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. వెల్లుల్లి కారం మొత్తం చక్కగా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే అడుగంటుతుంది. చక్కగా 1 మినిట్ ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఫ్రై అయిపోయింది. చూడండి, ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవటమే. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. అప్పటికప్పుడు కారం ప్రిపేర్ చేసుకుంటే ఒక 2 మినిట్స్లో మనము ఈ కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అంతేనండి, నచ్చిందా? ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.